సభా సరస్వతికి నమస్కారం. అట్లనే ఎదురుగా ఉన్నటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ కూడా మా ఆశీస్సులు. ఇక మా గురించి స్కూల్ గురించి చెప్పాలంటే మొట్టమొదటిసారి నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఎగ్జామ్స్ రాసేసాను, ఏం చేయాలో తెలీదు. వచ్చేసి భద్రాచలంలో ఏదో ఒక జాబ్, ఫలానా జాబ్ అని లేదు, ఈ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ అని లేదు, ఏదైనా సరే చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాను. కరెక్ట్గా రూపా స్కూల్ స్టార్ట్ చేశాను. కన్స్ట్రక్షన్లో ఉంది, బోర్డు ఏం పెట్టలేదు. చివరికి ఒక రోజు బోర్డు పెట్టారు. ఓ స్కూల్ అయితే ఓకే, మనం కొంచెం టీచింగ్ ఫీల్డ్లో కొద్దిగా అనుభవం ఉంది అన్నమాట. అంటే ట్యూషన్స్ కోసం మా ఊళ్ళో పిల్లలు వచ్చేవాడు. అంటే 10th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్ అది మాకు రావట్లేదు, మిగిలిన సబ్జెక్ట్ ఏమీ తెలియట్లేదు, చదువుకోవడానికి ఒక గంట మీ ఇంటికి వస్తామంటే ఓకే అని చెప్పి నేను చదువుకుంటూ కూడా వాళ్ళని రమ్మని చెప్పేవాడు. అట్లా కొంచెం వాళ్ళకి టీచింగ్ చేయడం అలవాటైంది. ఒక టీచర్గా పనికి వస్తాను అని వచ్చి అప్లికేషన్ పెట్టారు. సార్ ఉన్నారు, అప్లికేషన్ తీసుకున్నారు. తర్వాత చాలా భారీ ఎత్తున, ఎట్లా అంటే ఇప్పుడు డిఎస్సి ఏ లెవెల్లో కండక్ట్ చేస్తున్నారో అదే లెవెల్లో కండక్ట్ చేశారు. ఫస్ట్ రిటన్ టెస్ట్, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత శాలరీ పర్టికులర్స్ గురించి మాట్లాడారు. ఎన్నింటిలో సెలెక్ట్ చేస్తే అక్కడికి చాలామంది వచ్చారు. నేను సెలెక్ట్ అవుతానా? నేను చదివింది జస్ట్ గ్రాడ్యుయేషన్. అక్కడికి ట్రైనింగ్ అయిన వాళ్ళు వచ్చారు. మనకి అవసరం రాదు ఏమో అనుకుంటూ ఇక సాయంత్రం పొద్దుపోయింది, 7:30-8 దాకా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కరిని పిలిచి లోపలికి మాట్లాడటం, పంపించడం. సరే నా ఒపీనియన్ అంటే తరుగుతున్నారు. సరే చెప్పాము. చెప్పిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి, మీకు లెటర్ పంపిస్తాం ఒకవేళ సెలెక్ట్ అయితే అన్నారు. ఇంటికి వెళ్ళిపోయాం. ఒక 4 రోజులు 5 రోజులలో లెటర్ వచ్చింది. ఓహో పర్వాలేదు అన్నమాట అయితే అని చెప్పి వచ్చి జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన తర్వాత క్లాసులు ఎలా డీల్ చేయాలి అంటే ఇంటి దగ్గర ట్యూషన్లో పిల్లలకి చెప్పాం, కానీ క్లాసులు డీల్ చేయటం అంతమంది పిల్లలు కూర్చొని ఉంటే మనం ఒక సబ్జెక్ట్ తీసుకొని చెప్పడం తెలియదు. చివరికి ఒక బుక్ తీసుకున్నాం. సరే సైన్స్ కదా, 6th క్లాస్ అనుకుంటారు. ఒక సబ్జెక్టు బుక్ తీసుకొని ఒక 10 నిమిషాలు చదివి తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను. అంటే అప్పటికి మాకు పీరియడ్స్ అవి వేయలేదు. వేయకుండా ఇంకో క్లాస్ చూసుకోండి అని చెప్పారు. ఓకే క్లాస్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత పిల్లలందరూ సైలెంట్ అయ్యారు. ఓకే పర్వాలేదు అని చెప్పేసి నా మీద నాకు కాస్త కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇక అప్పటి నుంచి ఇక మంచిగా ఇచ్చిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, ఏ క్లాసులు అయితే ఉన్నాయో ఆ క్లాసులు అన్నింటినీ కూడా చక్కగా మంచిగా ఆ బుక్ తీసుకోవడం, ఒక 10 నిమిషాలు ప్రిపేర్ అవ్వడం, ఏ లెసన్ చెప్పాలో ఆ లెసన్ వరకు ప్రిపేర్ అవ్వడం, చక్కగా చెప్పడం మొదలుపెట్టాం. అక్కడ ఉండగానే ఆ సంవత్సరం మొత్తం మాకు ఒక క్లాస్ అని కాకుండా అన్ని క్లాసులు 3rd నుంచి స్టార్ట్ చేసి 1st, 2nd మాత్రం సపరేట్గా ఒక టీచర్ని ఇచ్చేసేవాడు. ప్రైమరీ సెక్షన్స్లో అట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి సీనియర్ టీచర్స్ ఒక 2 ఆ క్లాస్ కంప్లీట్గా ఇచ్చేసేవాడు. మిగిలినటువంటి 3rd క్లాస్ నుండి పీరియడ్స్ అండి. అట్లా పీరియడ్స్గా వెళ్ళేవాడు. 3rd, 4th, 5th, తర్వాత నాకు 6th వదిలేసి 8th ఇచ్చారు. అట్లా కొద్ది రోజులు చూసిన తర్వాత ఓకే మంచిగా ఉంది టీచింగ్ అనుకున్నప్పుడు ఒక నెల చూసిన తర్వాత అప్పుడు ఇంకొంచెం హయ్యర్ క్లాసెస్ 9th అట్లా ఇవ్వడం మొదలుపెట్టారు. ఓకే 1 year అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ రాశాను, బిఎడ్ ఎంట్రన్స్ వచ్చింది. మంచి ర్యాంక్ తోటి సీట్ వచ్చింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాం. విశేషం ఏంటంటే అక్కడ మేనేజ్మెంట్ మధ్యలోంచి ఎవరిని పంపించినా మళ్ళీ మధ్యలోంచి తీసుకోరు, కానీ మేము మధ్యలోంచే వెళ్తాం సార్. ఎప్పుడు వాళ్ళు
అక్కడికి పిలుస్తారో అప్పుడు వెళ్తామంటే తప్పకుండా అట్లానే అని చెప్పి ఎప్పుడు అక్టోబర్లో అనుకుంటా మేము వెళ్ళి అక్టోబర్ నవంబర్లలో వెళ్ళాం. అప్పుడు వెళ్ళి మళ్ళా తిరిగి ఇంచుమించుగా అక్టోబర్ నవంబర్లోనే వచ్చాం. తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళా మాకు అట్లనే చక్కగా ఎవరిని అంటే ఖాళీ ఉన్నా లేకపోయినా సరే మమ్మల్ని తీసుకున్నారు. మళ్ళీ నన్ను అదేపల్లి సత్యనారాయణ గారు అని ఆయన ఇద్దరం అక్కడి నుంచే వెళ్ళాం, మళ్ళీ తిరిగి అక్కడే జాయిన్ అయ్యాం. చాలా హ్యాపీ అనిపించింది. ట్రైన్డ్ అయ్యి వచ్చిన తర్వాత అప్పుడు ఓన్లీ 10th and 7th అది 2 క్లాసులే ఇచ్చారు. బోత్ మీడియా. ఆ బోత్ మీడియా కూడా చక్కగా మంచిగా చెప్పి పూర్తి బ్యాచ్ మీకంటే సీనియర్స్ బ్యాచ్ పూర్తిగా చెప్పాం. ఇక ఆ తర్వాత మీ బ్యాచ్కి మాత్రం ఎక్కువ రోజులు లేదు, ఒక 2 months ఉన్నట్టుగా. ఆ తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్లో సెలెక్ట్ అయిపోవడం, వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడున్నటువంటి మేనేజ్మెంట్లో బాబు సార్ ప్రతి నెల ఈ శాలరీ గురించి సార్ చెప్పారు. కవర్లో పెట్టించేవాడు, సీట్ కవర్ అన్నమాట. లోపలికి పిలిచేవాళ్ళు, ఒక కవర్లో చక్కగా పేరు రాసేసి చేతిలో పెట్టేసి పంపించేవాడు. మేము అక్కడ లెక్క పెట్టుకునేవాళ్ళం కాదు. బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే ఏం తేడా ఉండేది కాదు. ఒకవేళ ఒక రోజు ఎక్కువ పని చేసామనుకోండి, నెలకు సెలవు ఇచ్చేవాడు. ఆ లీవ్ వాడుకోలేదనుకోండి, 1 day శాలరీ ఎక్స్ట్రా ఉండేది. ఒకవేళ ఒక్కరోజు సెలవు పెట్టామనుకోండి, ఆ ఒక్కరోజు కట్ చేసేవాడు. ఆయన చేసేవాడు కాదు, నెలకు ఒకటి ఓకే. ఒకవేళ ఎవరైనా 2-3 రోజులు పెట్టినా వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి నాకైతే కట్ చేయలేదు ఎప్పుడు కూడా. అది చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. అట్లా నేను పలానా డేట్ 3వ తారీఖు చెప్పారు కదా సార్, నాకు గుర్తు 10వ తారీఖు అనుకుంటున్నాను నేను. ఓకే, మా టైంలో 10వ తారీఖు వచ్చింది అంటే ఎవ్వరు ఏం చెప్పక్కర్లేదు. అసలు నాకు అసలు ప్రైవేట్ స్కూల్స్ గురించే తెలియదు. రావడం రూపా స్కూల్. అప్పుడు తరుణ్ కుమార్ సార్ ఉండేవాడు. పిల్లలందరూ రూపా స్కూల్ అంటే కాదు, మాది ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పేవాడు. ప్రగతి స్కూల్, రూపా ఎడ్యుకేషనల్ సొసైటీ. కానీ రూపా స్కూలే దాని పేరు వెళ్ళిపోయింది. ఇక సార్ ఏం చేసేవాడు అంటే ప్రతి నెల మీటింగ్ పెట్టేవాడు. ఆ మీటింగ్లో ఏంటంటే స్టాఫ్ నుండి సూచనలు సలహాలు అన్నీ తీసుకొని వాటి నుండి కూడా మీకు మంచి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వగలం, ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది, స్కూల్ డెవలప్మెంట్కి ఎటువంటి సహకారం మనం ఇంకా ఇవ్వగలం అనేటువంటిది టీచర్స్ అందరిని అడిగేవాడు. అయితే ఇంకో విశేషం ఏంటంటే మేము ఇచ్చిన సలహాలు చాలా వరకు వాటిని పాటించారు. వాళ్ళు ఆలోచించి ఓకే ఇది బాగానే ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిని ఫాలో అయ్యేవారు. అది చాలా మంచి విషయం. దానివల్ల స్కూల్కి మంచి పేరు రావడం జరిగింది. అట్లనే మేమందరం కూడా స్టాఫ్ కూడా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళం. ఆ కష్టపడటం వల్లనే మాకు గవర్నమెంట్ జాబ్స్ ఈజీగా రావడం జరిగింది. మా లైఫ్లో కూడా మేము భగవంతుడితో ఆశీర్వదింపబడ్డామని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే అరమరికలు లేకుండా సబ్జెక్ట్ చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళం తప్ప అసలు ఏదో ఒడిదోసుకోవడం లేకపోతే మనం ఏదో తప్పించుకుందాం అనేటువంటి ధోరణి ఎవరికి ఉండేది కాదు. అందువల్ల మీరందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక కారణం నేను అనుకుంటాను. మీ అందరి పేర్లు అంటే పేర్లు అయితే గుర్తొస్తున్నాయి కానీ మనుషులు 10 మంది మాత్రమే గుర్తుపట్టగలిగాం. కాబట్టి అంటే బాగా పెరిగారు, ఇట్లాను 10 మంది ఇట్లాను. సరే, ఏ విధంగా అయినా మొత్తానికి చాలా మంది అయితే గుర్తున్నారు. ఆ పేర్లు అయితే గుర్తు రాలేదు గౌకున. ఇంకేంటంటే మీరందరూ కూడా జీవితంలో మంచిగా స్థిరపడి మీరు ఎంచుకునేటువంటి రంగంలో చక్కటి అభివృద్ధిని సాధించి మీరు ఏ రంగం ఎంచుకున్నా సరే దాంట్లో నెంబర్ 1 స్థాయికి వెళ్తారు.
అటువంటి ఎదుగుదలని కోరుకుంటూ, అట్లనే ఇప్పుడు చెప్పారు మీ మిత్రులు రమణ సార్ గుర్తొచ్చారు, మా పిల్లలు పుట్టిన తర్వాత అది మాత్రం నిజమే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు స్కూళ్ళల్లో టీచర్స్కి ఎంత మాత్రం స్కోప్ లేదు. మేము ఎంత చెప్పినా చెప్పడం వరకే తప్ప క్రమశిక్షణలో ఉంచుదామని కర్ర పట్టుకోవడానికి వీల్లేదు. కర్ర పట్టుకుంటే పెద్ద కర్ర పట్టుకుని వాళ్ళు పేరెంట్స్ ఎవ్వడరో మా వాడిని అన్నది నేనే ఇంట్లో ఏమన్నా అనుకుంటూ వస్తున్నారు. ఇంకా మేమేం చేయలేము. అందుకని చెప్పేసి మేము కూడా పట్టించుకోనట్టుగా ఉండాల్సి వస్తుంది. కానీ మనసు చంపుకొనే ఉంటున్నాం, పిల్లల్ని బాగు చేయలేకపోతున్నాం, కనీసం మన మాట వినేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి బాధతోనే ఉంటున్నాం తప్ప మనస్ఫూర్తిగా అయితే వాళ్ళకి సరైన దారిలో పడలేకపోతున్నాం. 5వ తరగతి వాడేమంటాడు, కటింగ్ విచిత్రంగా చేసుకొని వస్తారు. ఏంటంటే మా నాన్నే చెప్పించాడు సార్, వాళ్ళ నాన్న పిలిస్తే వాడు ఏదో అన్నాడు సార్, చేపించా, ఆ స్టైల్ వేసుకొని ఇక్కడికి వస్తాయి. వాడిని చూసి ఇంకో 3-4 మొన్నప్పటికి మా హెడ్ మాస్టర్ గారు ఏం చేశారంటే, నువ్వు గుండు చేసేస్తా లేదంటే సరిగ్గా చేయించుకొని రా అంటే చేయించుకొని వచ్చాడు. అది కష్టం మీద లేదు మా అమ్మ చేయించుకోమంది, మా నాన్న చేయించుకున్నాడు. ఇటువంటి కనీసం కటింగ్స్ బయట ఎక్కడైనా టీచర్ కనబడితే సరైన మర్యాద ఉండదు. హాయ్ సార్, అది అటువంటి పరిస్థితి. నమస్తే సార్ అట్లాంటివి చాలా తక్కువ. ఎవడైనా ఒకటి వినపడితే ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత అంటే అనొచ్చు, అనకపోతే అనుకోవచ్చు, లేదా వీడు మా సారే అని కూడా అనొచ్చు. అటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. మీ పిల్లల దగ్గర మాత్రం అటువంటి వినకుండా చూసుకోండి. ఎందుకంటే చెప్పే పరిస్థితి ఏ స్కూళ్ళల్లో కూడా లేదు. కాబట్టి టీచర్ల మాట వినే పరిస్థితి లేకుండా పోయింది. దండం దశగుణం భవేత్ అన్నారు. ఆ రోజుల్లో మేము కర్ర పట్టుకుంటే అంతా సెట్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఆ కర్ర పట్టుకోవడానికి లేదు. కాబట్టి మీరు మీ పిల్లల్ని సరైన పద్ధతులు నేర్పించి పెంచండి. ఆ పెంచినటువంటి ఆ విధానంతో వాళ్ళు మంచి పౌరులుగా మారుతారు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాబు సార్కి నాతో స్టార్ మెంబర్స్ అందరికీ వందనాలు చేస్తున్నాం. స్టూడెంట్స్ 97 బ్యాచ్ స్టూడెంట్స్కి ఆర్సిసి 97 అంటే స్టార్టింగ్ మనం చెప్పుకోవాల్సిన రూపా స్కూల్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఎస్టాబ్లిష్ నుంచి నేను అక్కడ ఉన్న స్టార్టింగ్ నుంచి క్యాలిక్యులేషన్ నుంచి కానీ సార్ వాళ్ళ బావగారు వేయించండి. ఆ స్కూల్ పెట్టాక నాకు సార్ ఇంట్రడ్యూస్ అయ్యారు, తెలడం జరిగింది. వాళ్ళు స్కూలు స్థలం గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఏం పెడదాం అంటే అది ఎదుగుండా సంత స్కూల్ ఉండేది ఇంతకుముందు. వాళ్ళతో డీల్ చేసారు, బాగా మాట్లాడి స్కూల్ పెట్టినాక అక్కడ బాబు సార్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఒక ఛాలెంజ్ సాధిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎల్ఎఫ్ సెటిల్ అయ్యింది. ఎల్ఎఫ్ స్కూల్ ఫేమస్ అప్పుడు. ఆ స్కూల్ వదిలి ఎవరు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చి, ఎందుకంటే సీతారామం ఉండేది, బ్లూ బర్డ్స్ ఉండేది, ఉన్నా కానీ ఎవరు అప్పుడు మొగ్గు చూపెట్టే ఎవరు పోవాలి. ఒక ఛాలెంజ్ తీసుకున్నారు బాబు సార్. తీసుకున్నప్పుడు చాలా మంది మాతోటి అప్పుడు అంతా మ్యారేజ్ అప్పుడు క్రికెట్ ఆడేవారు చాలా. ఎందుకన్నా అక్కడ పోయి స్కూల్ పెట్టిస్తారు, ఎందుకు ఎల్లప్పుడు తీయకుంటారా అని ప్రపోజల్స్ కూడా వచ్చింది. అప్పుడు సార్ కూడా మాట్లాడుతుంది, బాగా ఫ్రెండ్లీగా ఉండేవారు. సారు బాబు సార్ యాక్టివిటీ ఏంటంటే స్టాఫ్ తీసుకోవడంలో రాజుబాటు మొత్తం స్టాఫ్ విషయంలో ఎక్కడ రాజుబాటు. ఆ విషయంలో సార్ మెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పుడున్న స్టేజ్ సార్ ఉన్న రమణ సార్ నుంచి స్టాఫ్ తీసుకుంటే నేను స్కూల్ స్టార్ట్ ముందు ట్రైనింగ్కి వెళ్ళి రావడం 93లో నేను ట్రైనింగ్ అయిన మొదటి సంవత్సరం జాయిన్ అవ్వడం జరిగింది పీఈటీగా. ఆ స్కూల్ స్టాఫ్ చూస్తున్నాను, మన అమిత్ శ్రీనివాస్ గారు కానీ అప్పుడు ఫేమస్ నాకు సాహిత్యం, తెలుగు సాహిత్యం పక్కన ఉండేవారు. నేను రాగిన గుర్తుపట్టలేదు సార్. ఇట్లా రావణ సార్ని పెట్టుకుని ఇంకొక
మన ముఖ్య జేమ్స్ సార్ చాలా స్ట్రిక్ట్ సార్. యాక్చువల్ ప్రైవేట్ స్కూల్ పనికిరాడు సార్, వాస్తవం చెప్తాను. కానీ బాబు సార్ ఆ సార్ నమ్మారు. అదే పనికొచ్చింది. ఎందుకంటే స్ట్రైక్ ఫార్వర్డ్ అంటాం, ఒకటి మాత్రం అవసరం, ఫ్రీడమ్ ఇచ్చారు సార్. ఏ వర్క్ చేసినా చెప్తే చేయండి అంటాం. అలాంటి బ్యాచ్ స్టూడెంట్సే దొరకటం అప్పుడు. ఎందుకంటే మీ ముందు కూడా 93, 94లో స్టార్టింగ్ కొంతమంది 10th బ్యాచ్ వాళ్ళు. తర్వాత మీరు ఫుల్ఫిల్గా మీకు వచ్చి 96 లాస్ట్ వీక్ చేసి 96, 97 బ్యాచ్ వాళ్ళు. ఈ విధంగా చూస్తే ఒక కల్చర్. తర్వాత అదే మన శ్రీనివాస్ సార్ చెప్పినట్టు మీ బ్యాచ్లలో తర్వాత తగ్గిపోయింది రెస్పెక్ట్. ఇప్పుడు మేమున్నామంటే మా మేడం వాళ్ళ సార్ అరుణ్ వదినంట నేను అన్న మా టీచర్. ఇప్పటికి అన్న నమస్తే అన్న అంటే ఏదో ఇప్పుడు సార్ నమస్తే పెడతాం అట్లా అన్న అంటాం. కానీ అన్న నమస్తే అంట అట్లా. ఇప్పుడు మనం ఎంత ఇప్పుడు నాకు 53 ఆ సార్ కనిపించిన బండి ఆపి సార్ అంటే బండి అంటే వాళ్ళు మనం ఇచ్చే రెస్పెక్ట్ స్వీకరిస్తారు చాలా అనుకో. అదే విషయం ఇప్పుడు మన రాజేష్, తర్వాత రవి, సాయి, దానికి వచ్చిన వీళ్ళందరూ. నగేష్ అయితే అన్న అంటే రోజు మాట్లాడుకుంటాం. మొన్న దాదాపు నాశనం ఉంటుంది. ఎందుకంటే కొత్తగా వచ్చారు అప్పుడు. స్టార్టింగ్ వచ్చినప్పుడు మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు. జస్ట్ గుర్తుపడలేదు నగేష్. మొన్న కాటుపడుకో సేటానికి వచ్చినప్పుడు సార్ నేను ఆ బ్యాచ్ స్టూడెంట్ సార్ అంటే అదే వీళ్ళందరూ నా దగ్గర అనుమానం ఉన్నారు. ఇక మా అమ్మాయి ఆశ, మా మేడంతో ఇప్పుడు కొలిక్. అప్పుడు నా స్టూడెంట్, ఇప్పుడు టీచర్, మా మేడం కూడా గవర్నమెంట్ టీచర్. వీళ్ళిద్దరు కలిసి ఫంక్షన్ చేస్తే వాళ్ళిద్దరు తీసుకుని వెళ్తారు అట్లా. తర్వాత రేఖ ఎట్లా అంటే వాళ్ళ తాతగారేమో మా డాడీ తోటి మా ఫ్రెండ్స్. వీళ్ళ డాడీ ఏమో నేను అన్నాను చదివేది తమ్ముడు ఈ రేఖ తీసుకెళ్ళి స్కూల్ వేస్తారు, రూపా స్కూల్లో ఎట్లయినా నువ్వు చూడాల్సింది ఖచ్చితంగా సార్ ఫండ్ లేదు. అట్లా అనుబంధం ఫ్యామిలీ పరంగా. ఇక సంజయ్ రెడ్డి గారు ఏదైనా ఎట్లా అంటే మీకంటే ఆయన చెప్పండి. దీన్ని మూలకోసం ఒకరు ఉంటారు, ఆయన ఏం చేస్తారు, మేము మళ్ళీ అందరికీ యాడ్ చేస్తే మీ సహకారంతో జరుగుతుంది. ఇది వచ్చిన ఫస్ట్ వాట్సాప్ మనోడు. తర్వాత దాంట్లో బ్లాక్ అండ్ వైట్ పెట్టి ఫోటో పెట్టి ఈవెంట్ అవదా ఈవెంట్కి నేను చూసినాక హాస్టల్లో నా పేరుతో బాగా అనుమతం మాకు. ఎందుకంటే సారు సాయంత్రం కూడా మేము హాస్టల్ సాయంత్రం ఉండేవాళ్ళు, సాయంత్రం కూడా అక్కడే తినేవాళ్ళు, అవసరం అక్కడ కోర్టు వచ్చేవాళ్ళు హాస్టల్. అంటే అంత అనుభవం అప్పుడున్న. తర్వాత మన హాస్టల్ ఉండేవాళ్ళు వీళ్ళ కొద్దిగా ఇప్పుడు ఎక్కువ టచ్ ఉంటారు. మన హాస్టల్ ఇట్లాంటి మనోడు నాకు బలకరిస్తున్నట్టు వాళ్ళ సిస్టమ్. అయితే ఇప్పుడు మళ్ళీ ఇద్దాం సార్. ఆ విధంగా దీనికి ఇంత స్టాండర్డ్గా ఇంతమంది స్టూడెంట్ ఎల్లకుండా జాగారంటే దానికి మెయిన్ కారణం బాబు. ఒకసారి లేకపోతే అట్లాగే మా ముగ్గురు త్రిమూర్తులు అనేవాళ్ళు. అదే మీ ముగ్గురు ఏమైనా మాకు మూలపూర్తి బాబు సార్. ఎందుకంటే ఏది ఇది చేద్దామంటే చెయ్యండి అనేవాళ్ళు. చేద్దాం బాబు అంటే ఇది అంటే నేను బాబు అంటాను. ఎందుకంటే నాకు అంత అనుభవం ఫ్యామిలీ ఇస్తుంది. అప్పటి నుంచి నేను బాబు అంటే అందరికీ బాబు అనిపిస్తుంది. కానీ మామూలుగా నేను బాబుని మాట్లాడతాను. తను చేసినందుకు దానికి కమిట్మెంట్ చేశారు. ఒక ఎల్లప్పుడూ ఢీ కొట్టడం అంటే తన ఆలోచన విధానం మనం మెచ్చుకోవాలి. అలాగే చిన్న మన స్టాఫ్ మన జ్యోతి కుమార్ సార్, శ్రీనివాస్ సార్ కన్నా ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ మా మేడం ఇద్దరు కలిసి ఒకటే స్కూల్లో చేస్తారు. మన ఆ సార్ కూడా తక్కువ గుర్తున్నాడు. ఆ సార్ ఇక ప్రేమ బాయ్ మనకి చిన్నప్పుడు తెలుసు. మాకు ఇప్పటికి చర్చిపరంగా మాకు సార్ పరిచయం ఉన్నారు. ఇట్లాగే మనకి మన కల్కుమార్ సార్ ఉండేవాళ్ళు. తర్వాత ఆఫీసులో కొంతమంది ఉండేవాళ్ళు. అట్లాగే మనం హాస్టల్ తీసుకుంటే కృష్ణారెడ్డి సార్, మన విఆర్ శ్రీనివాస్ గారు ఇద్దరు వాళ్ళు కూడా ఉండేవారు. వాళ్ళు అసలు హాస్టల్ మీద పడ్డదంటే మ్యాథ్స్ చేస్తారు. ఆయన లీడ్ చేస్తారు. కృష్ణారెడ్డి గారు వచ్చారు. అంటే ఇచ్చే వాళ్ళు అంటే ఇట్లా తీసుకోవడంలో తన ఆలోచన ఏంటంటే స్కూల్ స్టాండర్డ్ ఉండాలి, హాస్టల్ మీద పడాలి, స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తు ఉండాలంటే ఒక క్వాలిఫైడ్ టీచర్స్ తీసుకోవడం. అప్పుడు ఆలోచన ఉండటంతోనే మన అంత స్కూల్ మంచి పేరు రావడం జరిగింది. అలాంటి స్టూడెంట్స్ అలాంటి విషయంలో మీలాంటి స్టూడెంట్స్ కమిట్మెంట్ ఉండి
ఇంత చక్కగా ప్రతి విషయంలో అతను ఎరగేసేవాడు మిమ్మల్ని. అది కాకపోతే దాన్ని మన రామసార్ అంటే తిరగలేదు. దాని మన తోటి మనకు అక్కడ అప్పుడే మనకి ఇంతకుముందు చెప్పిన స్టూడెంట్స్ మనకు ఒక సీసీ కెమెరా లాంటి ఏర్పాటు బాబు సార్ మీకు తెలుసలేదు స్టార్టింగ్ చెప్పగలరా? మా స్కూల్లో సీసీ కెమెరా ఎంట్రన్స్ గుమ్మం ఎంట్రన్స్ గుమ్మం ఎక్కడ ఉండేది? సార్ చాలా చూసి కూర్చున్నారు. ఎవరు బయట టీవీ సాయంకాలం వచ్చారు వెనక్కి వచ్చేసారు. ఎక్కడ ఉందో పెద్ద గేట్ తెచ్చేవారు కాదు, ఒకటే చిన్న గేటు సార్ గుమ్మం ముందు ఉండేది. ఖచ్చితంగా ఎవరైనా సార్ దాటేవారు. అంటే ఒక ప్లానింగ్ స్కూల్ని ఆ విధంగా ఆలోచన విధానంతో మనకు అనిపించినాయి. ఆలోచిస్తామని తెలుస్తుంది దొరకదు. ఎంత లాస్ట్ చేసి ఉంటే చెప్పుకున్నారు కానీ తర్వాత మాకు కూడా అంత అయినా తర్వాత ఎంత చెప్తాను. ఇలాంటి కమిట్మెంట్ టీచర్స్ తోటి ఒక డైరెక్టర్ సార్ తోటి ఒక హెచ్ఎం జేమ్స్ సార్ లాంటి సీనియర్ రిటైర్డ్ హెచ్ఎం తోటి స్కూల్ నాటడం చాలా చాలా గొప్పతనం. ఎందుకంటే అలాంటి నిజంగా జేమ్స్ సార్ పెట్టిన సార్ అంటారంటే ఆ సార్ అయితే నాకు తెలుసు. సార్ని పెద్ద చేసుకుంటూ సార్ ఎప్పుడో కొన్ని జేమ్స్ సార్తో వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నా కూడా సార్ సామర్థ్యం తీసుకొని మళ్ళీ దాన్ని సరి చేసి ఆయన రిటైర్ అయ్యే ఒక మానేసినప్పుడు కూడా సార్ ఎంకరేజ్ చేసిన అంతా. అంటే స్టాఫ్ చాలా మంది మారారు. శ్రీనివాస్ సార్ అన్నట్టు ట్రైనింగ్ వెళ్ళినా మళ్ళీ అక్కడ మైనస్ దాన్ని పంపించి మళ్ళీ వాళ్ళని అదే తీసుకోవడం, సార్ జాబ్ రాజేయడం, మళ్ళీ దానికి అనుబంధం కూడా దొరకడం. అంటే సబ్జెక్ట్ అక్కడ గ్యాప్ రాని ఇప్పుడు మనం చూస్తాం స్కూల్స్ ఎక్కడ చూసిన ఏంటంటే ఎక్కడెక్కడో ఇద్దరు ఒక్కొక్కరు చెప్పించేస్తారు. ఏంటంటే ఎడ్యుకేషన్ పని ఏముంటుంది, బిజినెస్ పని స్కూల్స్ ఎక్కడైనా సరే. అంటే ఎక్కడున్నా అంటే అప్పుడున్న స్టూడెంట్స్ ఇప్పుడు మీ పిల్లలు మీరు అందరూ నాకు కలుస్తారు. చాలా మంది ప్రతాప్ ఇంతకుముందు ఇప్పుడు కలవాలి, ఇంతకుముందు తెలుగులో చేశారు కదా ప్రతాప్, వెలుగు డిపార్ట్మెంట్ చేశారు కదా. అప్పుడు వచ్చే కాదలు వచ్చి ఆయన దిగేవారు. మీరు అనే ప్రతాప్ గారు అప్పుడు దాన్ని ఇంజనీరింగ్ చేశారు. దాన్ని మన లాస్ట్ వీటి గురించి మాట్లాడారు. అంటే గౌరవిస్తానే అంత ఆనందం ఉంటుంది పొజిషన్లో ఉండి. ఇప్పుడు మాకు దిగి సార్ అంత దిగి అట్లా గౌరవించినట్టు ఎంత గొప్ప విషయం. ఆశాక టీచర్ నుండి నన్ను సార్ నమస్కారం అంటే వెంబడే అట్లా అంటే దాన్ని మెమరబుల్ మాకు ఎంత ఆనందం ఉంటుంది. నా స్టూడెంట్ అట్లాంటి సంజయ్ ఇప్పుడు స్వప్న గారు చెల్లి అక్క చెల్లి అక్క బాబుని తీసుకొచ్చినారు కోచింగ్. అట్లా వీళ్ళు స్వప్న బాగా అట్లా తర్వాత ఈ నాకు గ్యాప్ ఇవ్వమై పేసింది అన్ననే అన్న ఈ విధంగా ఒక కమిట్మెంట్ మీ స్టూడెంట్స్ ఇట్లా గ్యాదర్ చేయడం. కాకపోతే ఏంటంటే మన సార్ చెప్పినట్టు ఇప్పుడు ఈ దాంట్లో ఉండదు, ప్రెషర్ ఉండొచ్చు, తీస్తే ఫస్ట్ వచ్చే స్టూడెంట్ లీడర్స్ ప్రతి దాని ముందు వీళ్ళు పిల్లలు చేస్తే ఎవరు చేస్తే నడుస్తుంది. తల్లిదండ్రులు చెప్పారు ఏ సార్ ఇక్కడ కొట్టారు తీసుకుంటారు. దాని తర్వాత ప్రెషర్ వస్తారు. అంటే వాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు జాబ్ వచ్చినకి సిచ్యువేషన్ ఏంటంటే చేతులు టీచర్ చేతులు కట్టేపడుతుంది తీసుకోవాలి. ఎందుకంటే నేను చేసే స్కూల్స్ నేను ఒక విషయం అయితే చెప్పగలను. పేరెంట్ అప్ప చెప్పి సార్ ఏం పర్లేదు ఇది ఎట్లా తిరిగి నాకు ఒక టీచర్ గర్తించిందని ఆమె పిలవడాన్ని ఆఫీస్లో కూర్చున్నప్పుడు నేను ఏ సంబంధం ఆయన అన్నాను. కానీ ఆయన వచ్చేవాడు ఎందుకు గర్తించారు అంటే పేరెంట్ మైండ్ ఎట్లా ఉంటుందంటే ప్రేమ ఉంటుంది పిల్లలంటే. మా ఇంటి ముందు ఉండేవారు మోటార్స్ మా ఇంటి వాళ్ళు పొద్దునే కేవలం ఫోన్ చేశారు బాబు అర్జెంటుగా ఇది సార్ ఫోన్ చేశారు అర్జెంట్ సార్ వచ్చాడు పేరెంట్స్ నిలబడి నేను నిలబడ్డా. పేరెంట్స్ స్కూల్ కూడా నాకు కొద్దిగా చాటు పట్టి ఎందుకంటే గుర్తు వచ్చింది కొట్టి ఇక్కడ కొట్టి అట్లా వచ్చింది ఎర్ర. అంటే ఒక్క చెప్పాను సిచ్యువేషన్ చెప్పాను సార్ ఇది పరిస్థితి సార్ అని చెప్పారు. తప్పు చేయడం తప్పే సార్ కానీ జరిగింది చెప్పినాక అప్పుడు పేరెంట్స్ స్కూల్ బాగుతారు మాట్లాడుకోలేదు. అంటే అక్కడ సిచ్యువేషన్ చెప్పేవారు కూడా మనకు నాకు నేను కొట్టడం తప్పని కానీ ఆ సిచ్యువేషన్లో ఒక పీజీ నాకు బాధ ఉంది. ఒక ఉద్యమం మాత్రం డ్యాన్స్ చేస్తారంటే కరెక్ట్ కాదు. ఉద్యమం మనం డ్యాన్స్ చేస్తారంటే అది కరెక్ట్ కాదు. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ మాకు అట్లా అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా కొట్టడం కొట్టింది కూడా ఇరిగిన చేయదు కొత్త ఉంటుంది దాంతో ఇప్పుడు గుర్తుంది రమణ అట్లా ఏంటంటే అట్లా ఎప్పుడు నాకు సాయంత్రం వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. కానీ సాయి సారాన్ని గౌరవిస్తారు సార్ నమస్తే సార్ చెప్తారు మాట్లాడితే అట్లా ఏంటంటే మెమరబుల్ కొన్ని ఈ విధంగా ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న మీ ఇంత ఏజ్ వచ్చి కూడా మీరు చేసి ఇచ్చే రెస్పెక్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో లేదు.
ఏదో కొంతమంది దాంట్లో 10% గౌరవిస్తారు, 10% మిగతా 90% చూసుకుంటే లేకపోతే సార్ సరే బాబా నేను కూడా చాలా సార్ అంటే చెప్తానంటే వాళ్ళకి ఆ మూమెంట్స్ ఏంటంటే ఆ కల్చర్ అట్లా పెరిగిపోతుంది సార్. తర్వాత ఎవరైతే చాలా దానం ఉంటుంది. ఎందుకంటే మీరు కాదు అంటే కాకపోతే ఏంటంటే మనం చేసే ప్రయత్నాలు, మనం చేసే వాళ్ళకి తెలియజేసే విషయాల వల్ల కూడా మన పిల్లలు మంచి మార్గంలో ఎంతైనా ఒక ఆలోచన చెప్పగలను. తర్వాత ఈ విధంగా నేను కూడా మీ గ్యాదరింగ్ చెప్తాను. ఇట్లా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు అందరూ. ఒకప్పుడు మీరు వేరు, ఇప్పుడు వేరు, కొద్దిగా కలుసుకున్నారు. ఇది ఒక మెమరబుల్గా ఉంచండి. అతను యాక్టివిటీస్లోకి వెళ్ళకండి. కొన్ని విషయాలు చూసాం. ఎందుకంటే మా గెట్ టుగెదర్ కూడా డిస్టర్బ్ అయిపోయింది, కొన్ని గొడవలు అయింది చెప్తాను. ఎందుకంటే చాలా హ్యాపీ ఇట్లా కలగడం అనేది. మరి వీళ్ళంతమంది హౌస్ వైఫ్స్ రెస్పెక్ట్ అయితే మిగతా వాళ్ళందరూ అయ్యారంటే అక్కడ పంపించారంటే కూడా వాళ్ళ పేరెంట్స్ మెచ్చుకోవాలి. అంటే ఇట్లా పంపించారంటే వాళ్ళకి మీరు చాలా అప్సెట్ చేయాలి. వాళ్ళ ఫ్యామిలీస్ పంపించారంటే వెళ్ళని. ఇంకా కొంతమంది ఆగిపోయారు, కొంతమంది కూడా మా బ్యాచ్ కొంతమంది రాలేదు, పంపరు. వేరే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు పంపరు. కానీ పంపారంటే వాళ్ళ అప్సెట్ వాళ్ళ పేరెంట్స్కి మనం ఒకసారి క్లాస్ కొట్టాలి. పంపించారు వాళ్ళ హస్బెండ్స్కి. అట్లాగే మీరు కూడా చూస్తాడు మన రాజశేఖర ఇప్పుడు గుర్తొస్తాడు, గౌరవపడ్డారు కదా మీరు. అట్లా గుర్తొస్తున్నాయి. మనోడు ఇప్పుడు గుర్తొస్తా హాస్టల్ దుబాయ్లో చాలా సంతోషం. అట్లాగా ఎప్పటికైనా ఈ మెమరబుల్ గుర్తు పెట్టుకోండి. వాట్సాప్ గ్రూప్ రాయండి. మీ ఫొటోస్ మటుకు మాకు ఇవ్వండి. ఒక గ్రూప్ ఫోటో ఫ్రేమ్ చేసిస్తే చూడగానే మా పిల్లలు ఈ బ్యాచ్ అని తెలిసిపోతుంది. లాస్ట్ ఇయర్లో కాదే సార్ ఇట్లా పంపిస్తా ఉన్నారు. మీరు కూడా అట్లా పంపిస్తే ఎవరిలో ప్రతి ఒక్కరి ఇంట్లో మెమరబుల్ గిఫ్ట్ ఉంటుంది. ఫోటో చూడగానే మా పిల్లలు ఈ బ్యాచ్ ఇప్పుడు మీరు జాబ్ చేసినట్టు ఉన్నారు. ఇది కూడా చేసుకోండి, బాగుంటుంది. ఈవినింగ్ అవ్వకపోయినా తర్వాత అయినా ఇవ్వండి. ఇక మేము చేసే ఈ స్కూల్ డెవలప్ అయింది కానీ ఎంత డెవలప్ చేసామో ఎంత సబ్జెక్ట్ చేసినా ఇదే తత్వం మంచిగా కలుపుకుంటారు. చదవాలి అని కెపాసిటీ మరియు స్పీచెస్ ఇస్తానే యాక్చువల్గా మీరు స్పీచ్ ఇచ్చి కూడా చాలా రాంగ్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలా. మెమరబుల్ మాట్లాడాలి. ఉక్కుబడి వచ్చారు పోయేది అట్లాగా అంటే భయం ఉంటుంది కాదు. కానీ ఏంటంటే అంటే మీ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావాలి, మీ పేరు, మీ ఫ్యామిలీ, పిల్లలు, మీరు ఎక్కడ సెటిల్ అయ్యారు చేసి మీకు ఏమైనా మెమరబుల్ ఉంటే చెప్పుకోవాలా చెప్పాలి. కానీ చాలా మంది అది కూడా చెప్పలేదు. అసలు మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ సెటిల్ అయ్యారు, ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు, ఇది ఇంట్రడ్యూస్ తెలుస్తుంది మాకు కూడా. అవి చెప్పుకోవాలి. కొంతమంది అంటే పేరు కూడా చెప్పని వెళ్ళిపోయి ఒక భయం ఉంటుంది. భయం ఉంటుంది కానీ ప్రాబ్లం. కాబట్టి ఏదైనా వెల్ సెటిల్ అయ్యారు, చాలా సంతోషం. ఇట్లా మమ్మల్ని ఇన్వైట్ చేసే వాస్తవంగా అయితే ఈ సండేస్ అంటే మీరు కొంచెం దూరం చర్చలేసి రావాలి. అప్పటికి ఇప్పుడు చర్చ కానీ అయినా ఇప్పుడు ఆల్రెడీ ఈ సమ్మర్ వల్ల కొన్ని మీటింగ్స్ ఉంటాయి, చర్చ్ మీటింగ్స్. నేను హైదరాబాద్ దగ్గర రాత్రి మీటింగ్ అటెండ్ అయ్యి మేము నైట్ వచ్చాము. ఇప్పుడు లాస్ట్ కూడా అదే అదేంటంటే మన పిల్లలు కలవాలనే రాత్రి లాస్టీలు సాటర్డే నైట్ వచ్చాను. ఈ సాటర్డే కూడా రాత్రి వచ్చాను పొద్దున్న దిగి. ఎందుకంటే ఉండాలి వీళ్ళతోటి. ఎవరు ఆ పిల్లలు లేరు, ఆ బ్యాచ్ పిల్లలు లేరు. ఆశలంతా కలిసింది, రజనీ కలిసింది. మొన్న ఈ రవి అంటే వీళ్ళు మావాడు, నగేష్ మావాడు, సాయి, వీళ్ళందరూ డైలీ దిగరా చూడాలి. బ్లాక్ ఫోటో పెట్టావు గుర్తుపట్టలే. వాట్సాప్ బ్లాక్ ఫోటో గుర్తుపట్టలేదు. ఇప్పుడు చూసాను గుర్తొచ్చింది. కాబట్టి ఈ మెమరబుల్ ఎప్పుడు గుర్తుకు ఉంచుకోండి, ఉండుకొని అందరూ సరదాగా పోండి. ఎప్పటికప్పుడు ఇలా ఒక గ్యాదరింగ్, ఒక అకేషన్స్, మీ ఫ్యామిలీస్లో జరిగే అకేషన్స్కి అది గట్టి దగ్గర పెట్టేసుకోండి. సింపుల్ అయిపోతుంది. ఏదో అవకాశం ఉన్నారు ఇప్పుడు ఒకసారి సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకసారి కలుసుకోండి. వీళ్ళైన కలుసుకొని హ్యాపీ గుర్తు పెట్టుకోండి. మరి ఇంత నా ఓల్డ్ స్టాఫ్ తోటి కూడా మరి బాబు సార్ మొన్న ఒకసారి మాది ఒక స్టాఫ్ మీటింగ్ నాకు అంతా చూస్తాను. సార్ అందరూ 2వ మొన్న కూడా అంటే అంత సంతోషం. ఇట్లా అందరం కలుసుకోవడం కలపోకని లొకేషన్ కలుసుకోవడం వల్ల చాలా సంతోషం ఉంది. మరి దీని అందరికీ మీరందరికీ ఈవెన్ రాష్ట్ర సార్నేషన్ మీ అందరికీ చేస్తూ ఆల్ ది బెస్ట్ మీ ప్రొఫెషన్స్లో, మీ లైఫ్లో, మీ పిల్లల ఎదుగుదలలో. మరి ఆల్రెడీ మనోడు ఇక మనోడు కూడా ఉంటాయని తెలిసింది. అంటే ఉంటారు లోపల నా చూడండి తెలవదు నాకు. అదే అట్లా అంటే ఎందుకంటే ఇప్పుడు అన్నాక ఇండస్ట్రీ ఏరియా చూస్తే ఉంటా కానీ నువ్వు నా చూడండి అని తెలవదు. చూసాడు ఎంజాబ్స్లో ముందు చూసాను షాప్ అడి తిరుగుతాను. ఇట్లా కొంత మన గుర్తున్న వాళ్ళ వరకైతే హ్యాపీ.
ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొంతకాలం చూస్తే మళ్ళీ ఇప్పుడు ఫోటో దగ్గరికి ఎంత గుర్తుపడతాయి. ఇప్పుడు వీళ్ళు మా పిల్లలు కాశీ అంటే గుర్తుపడతాం. అలా మెమరబుల్ ఫోటో ఇవ్వండి. గ్యాదర్ చేసినందుకు మేము ఎందుకు వస్తాను. థ్యాంక్ యూ చెప్పి సోదర మాజీ ఉపాధ్యాయ బృందం అందరికీ డయాస్ మీద ఉన్న అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో నాకు ఆహ్వానాన్ని ఇచ్చి ఒక 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ డయాస్ పంచుకునే అవకాశం పనిచేసిన స్టాఫ్తో ఇచ్చినందుకు ఈ బ్యాచ్ 97-98 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ బ్యాచ్ గురించి చెప్పడానికి ముందు నేను కొద్ది సమయం మాట్లాడతాను. కొద్దిగా మొన్న పోయిన వారం కరెక్ట్గా ఇదే రోజు ఇదే డయాస్ మీద ఉన్నాం. సారు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయారు. సీన్ సార్ను మన బాక్స్ వారికి వేరే పని వల్ల వెళ్ళిపోయారు. ఈరోజు డయాస్ నాకు ముందుగా అవకాశం ఇచ్చినందుకు ముందు మీకు అభినందనలు. ఎందుకంటే మరి డయాస్ పంచుకునే అవకాశం నాకు ఈ సమయంలో వచ్చింది కాబట్టి మీకు అందరికీ కూడా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ బ్యాచ్ గురించి చెప్పే ముందు నాకు స్కూల్తో ఉన్న ఇంటరాక్షన్ కొద్దిగా ఒక 2 నిమిషాలు చెప్పు. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ కొద్దిగా లేట్గానే జాబ్ వచ్చింది. ఎందుకంటే నేను ఎక్కడ అయినాక సార్లు మన సార్లు చెప్పినట్టు ఏ ప్రైవేట్ స్కూల్లో పనిచేయలేదు. నేను డైరెక్ట్ పీజీ క్యాంపస్లో చేసిన తర్వాత వచ్చి మొట్టమొదటి స్కూల్ ఇదే. వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇందాక మన సీన్ సార్ చెప్పినట్టు కొద్దిగా ఎంక్వైరీలు అవి అనేది నాకు తెలియదు, కానీ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది, బాగుంది, కొత్తగా పెట్టారు, మంచిగా నడుస్తుంది అని అంతకుముందు ఉన్నటువంటి ఒక స్కూల్ కంటే కూడా ఇది బాగా నడుస్తుంది, టౌన్లో మిషనరీ స్కూల్స్ మినహాయించి బాగా నడుస్తుంది అని టాక్ ఉంది. మిషనరీ స్కూల్స్ కంటే కూడా బాగుందనే టాక్ ఉన్నప్పుడు వచ్చి కలిశాను. ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ నాకు చెప్పినట్లు బాబు సార్ ఉండేవారు, కానీ అంతా కూడా బాబు సార్ నడిపించినప్పటికీ కూడా అది జేమ్స్ సార్తో చెప్పించేవాడు. ఇలా ఎవరిని అంత ఈజీగా ఆయన వచ్చిన క్యారెక్టర్ మనిషిని చూసి క్యారెక్టర్ అంచనా వేసి వాళ్ళని తీసుకుంటే పనికి వస్తారు అనుకుంటేనే తీసుకునేవారు. సబ్జెక్ట్ ఉండి కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా కూడా తీసుకునేవాళ్ళు కాదు. అంటే ఆ రకమైనటువంటి నేపథ్యం ఉండేది అప్పుడు. అలా నేను 4.5 సంవత్సరాలు పనిచేశాను. 94లో వచ్చాను. 98 మీ బ్యాచ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ జూన్లో నేను చెప్పాను, సార్ నాకు జాబ్ వచ్చేలాగా నేను వెళ్ళిపోతున్నానంటే సార్ ఏమన్నానంటే మీరు అక్టోబర్లో మీకు ఇంకా రాలేదు కదండి, అది వాస్తవంగా లేట్ అయింది. అక్టోబర్ 26 వరకు వెయిట్ చేశాను. అక్టోబర్ 22, 23 దాకా అంటే 98, 99 బ్యాచ్లో కూడా కొన్ని రోజులు చెప్పించారు. అంటే అంత ఇంటిమసీ ఉండేది. వారు నమ్మిందంటే మనం మంచిగా పరిచయించుకునేవారు. తర్వాత ఈరోజు ఎట్లాగైతే ఉందో ప్రైవేట్ స్కూల్లో ఇష్టం లేకపోయినా ఇంకేదైనా ఉన్న కొద్ది ఇబ్బందులు ఉండేవి. అటువంటిది ఏ వాతావరణం నాకు కనిపించలేదు. 4.5 సంవత్సరాలు కూడా అంతే ఒత్తిగే ఇబ్బంది అని ఎప్పుడూ అనిపించలేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నాకు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఇచ్చారు. 1 సంవత్సరం ఏమో 7th ఇచ్చారు. ఆ తర్వాత జేమ్స్ సార్ మీ అందరికీ తెలుసు, ఆయన ఇంగ్లీష్ మీడియం 10th సోషల్ చెప్పేవారు. ఆ సబ్జెక్ట్ తీసి నాకు ఇచ్చారు. ఆ సబ్జెక్ట్ తీసి నాకు ఇచ్చిన తర్వాత మిగతా అన్ని క్లాసులు ఇంగ్లీష్ మీడియం నేనే చెప్పేవారు. అలా ఆ రోజుల్లో బీపీఎల్ నుంచి వచ్చే పిల్లలు చాలా అక్కడ మరి వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారో పర్సనల్ కారణాలు తెలియదు, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నటువంటి వాళ్ళు, మంచి తెలివైన పిల్లలు వచ్చారు. మంచి షైన్గా ఉండేవాళ్ళు, బాగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. కొద్దిగా చాలా నేను కూడా నేర్చుకొని చెప్పేవాడు. జేమ్స్ సార్ కూడా అనేవాడు,
అంత రిస్క్ అవసరం లేదు, మామూలుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పు అని. కానీ మాది నేర్చుకోవాలనే ఉద్దేశంతో చెప్తూ ఉండేవాడిని. ఈ విధంగా చాలా మంచి ఇంటరాక్షన్ ఉంది. నేను ఆ స్కూల్లో నుంచి చేసి డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ ఉంటే వెళ్ళిపోయినా రావడానికి పరోక్షంగా కారణమైనటువంటి రూపా స్కూల్ యాజమాన్యానికి 25 సంవత్సరాల తర్వాత అవకాశం ఇచ్చింది మీకు ప్రత్యేకంగా బాబు సార్కి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇకపోతే మీ బ్యాచ్ గురించి చెప్పాలి. ఈ 4.5 సంవత్సరాల సందర్భంలో అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ తెలుగు మీడియం చెప్పే అవకాశం 1 సంవత్సరమే వచ్చింది. అది ఏ బ్యాచ్ అంటే రమేష్ సార్ అని ఇంగ్లీష్ చెప్పేవారు ఆయన. ఏదో కారణంలో ఆయన చెప్పలేకపోతే 1 సంవత్సరం నాకు 9th ఇంగ్లీష్ ఇచ్చారు. అది ఏ బ్యాచ్కి చెప్పానో నాకు తెలియదు, కానీ మీకు చెప్పానో ఎవరికి చెప్పానో తెలియదు. 1 సంవత్సరం మాత్రమే తెలుగు చెప్పాను, 9th ఇంగ్లీష్ చెప్పాను. మిగతా సంవత్సరాలన్నీ కూడా నేను సోషల్ ఇంగ్లీష్ మీడియమే చెప్పాను. అయితే నాకు ఐ నో వెరీ వెల్ కిషోర్కి నాకు కొద్దిగా ఇంట్రాక్షన్ ఉంది, బాగా తెలుసుకోవాలనే జీనియస్ ఉండేది. ఫస్ట్ నుంచి కూడా పిల్లవాడు స్కూల్ అసిస్టెంట్ అయిందని తెలిసింది. కంగ్రాచులేటెడ్ కిషోర్. ఫస్ట్ నుంచి కూడా చాలా తెలుసుకోవాలనే ఉద్యోగాలతో ఉన్నారు. అదేవిధంగా ఆశ కూడా నాకు పరిచయమే. ఆశ లంబాడి కాలనీ టీచర్, ఇప్పుడు నాతో పనిచేస్తుంది. ఇప్పుడు రూపా స్కూల్లో జగదీష్ కాలనీలో పనిచేస్తుంది. వెరీ పొలైట్, చాలా నెమ్మది. ఈ విధంగా లైఫ్లో సెటిల్ అయినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత అదే మీతో ఉన్న ఇంట్రాక్షన్. తర్వాత నాకు రాటివిటానికి వచ్చినప్పుడు ఆశ ఫోన్ చేసింది పోయిన ఆదివారం. నేను పర్సనల్గా వాళ్ళ ఇంటికి సంబంధించిందే లేదా ఇంట్లో ఏమో అనుకున్నా. నేను అప్పటి వరకు కొద్దిగా లేట్ అయింది, కొద్దిగా బయటకు వచ్చాను. అయినా మీరు ఎక్కడున్నారు చెప్పండి అని అడిగి మరి ఇందాక చెప్పిన పాస్టర్ గారు, ఆశ, ఏఎన్ఎస్ వాళ్ళ అల్లుడు, ఇంకోసారి వచ్చి ఇచ్చారు అబ్బాయి. సరే అమ్మా, నేను మీది ఈ ఇనాగ్రేషన్ అనుకోలేను, వేరే ఏదో ఆశ పర్సనల్ అనుకున్నా, లేకపోతే ఇంటికి వచ్చేవాడిని. నువ్వైనా ఓపెన్ అయితే ఇంటికి వచ్చేవాడిని. సో ఆ విషయంలో సారీ. ఇంకా ఈ విధంగా మరి ఎన్నో కూడా మెమరీస్ ఉన్నాయి. స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు. అప్పుడు అందరూ కూడా నాకు షేర్ చేసుకున్నారు అందరూ ఒపీనియన్స్. ప్రేమసాగర్ సార్ అంటే ఆయన ధర్మరాజులు అంటాడు, ఆయన ఎవరు జోలికి పోయేవాడు కాదు, ఆయన ఏదో సబ్జెక్ట్. ఆయన శ్రీనివాస్ సార్ అంతే, ఆయన అంతే. అసలు విభాగాలకు దూరంగా ఉండేది. నాతో మిత్రుడు మీకు అద్దేపల్లి సత్యనారాయణ సార్ పరిచయం ఉంటే, కొంచెం బ్యాచ్ 9th చదివి ఉంటే ఆయన ఒక ఆయన. చాలా బాగుండేది ఆ రోజు. నేను ఈ రోజులో నేను అప్పుడప్పుడు మెమరీ చేసుకున్నప్పుడు కూడా చాలా మంచి వ్యక్తులతోటి మనం జీవితం గడిపినది గుర్తొచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. సరే డబ్బు అనేది కూడా సంపాదించాలి, కానీ డబ్బు అనేది ఒకటే ముఖ్యం కాదు. అవన్నీ కూడా మెమరీస్ మనకు ముఖ్యంగా మా ప్రొఫెషన్లో. ఇప్పుడు నాకు మా మిత్రులు చెప్పారు, ఇప్పుడున్న ప్రొఫెషన్ అంత ఈజీగా లేదు. ఇప్పుడు చాలా తెలివిగా సాఫ్ట్గా పోవాలి, ఇంకుసూటిగా పోతే ఉద్యోగం చేసే పరిస్థితి లేదు. చాలా విషయాలు చెప్పారు, నేను ఏం చెప్పను, ఇప్పుడు మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒక పేరెంట్గా అయినాక అన్నారు, రమణ సార్ మీరు కొట్టారు, మీరు అలా చేస్తే మా పిల్లలు కూడా బాగుంటుందని. కానీ అది ఏదో డయాస్ మీద మీరు అక్కడ చెప్పారు, కానీ అలా ఎవరు ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు. అది పై మాట. ఎందుకంటే వాళ్ళందరూ కూడా న్యూట్రల్ ఫ్యామిలీ, ఒకరిద్దరే. చిన్న మొగ్గ వచ్చినా దెబ్బ మీద వేసినా ఇంకా చాలా ఇక వాళ్ళ లాంగ్వేజ్ ఇక్కడ చెప్పలేము. కాబట్టి మేము పట్టణానికి దూరంగా ఉన్నాం, ఉద్యోగం సాఫ్ట్గా చేసుకుంటూ పోతున్నాం. ఇది ఈ విధంగా. మరి ఇంకో విషయం ఏంటంటే, నేను అదే ఎటువంటి సంబంధం తక్కువ ఉన్నప్పటికీ కూడా నన్ను ఈ డయాస్ పిలిచి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, మీ తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నా ఒక్క స్టూడెంట్ నేను అనుకున్నా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి అసలు ఎవరు ఆ బ్యాచ్లో చదివి ఉన్నారు అంటే ఈ యొక్క సంధ్యానం. లాస్ట్ సండే కూడా చాలా ఎంజాయ్ చేసాం కదా, 4 o'clock వరకున్నాం. అందరూ కూడా నాకు వేరే ఫేషియల్ తెలుసు, నేమ్ తెలుసు, డయాస్ మీద పేరుతో కూడా చెప్పాను. కానీ మీ అందరికీ నేను అంత పరిచయం లేకపోయినప్పటికీ నాకు ఈ డయాస్ ఇచ్చినందుకు, మరి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తూ, మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్ సాధించడం కోసం మంచి
నాకు సార్ చెప్పినట్టు ఏ వృత్తిలో అయితే ఉన్నారో వృత్తిని మనం గౌరవించాలి. ఆ వృత్తిని మంచిగా పాజిటివ్గా ముందుకు వెళ్ళి ఒక మంచిగా సమాజంలో స్థిరపడి ఒక మంచి ఫాదర్, మంచి నైబర్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 25 years అయిపోయింది. అవతల అక్కడ ఒక 15 సంవత్సరాలను ఉంటాయి కలిపి. ఆల్రెడీ ఎంటరింగ్ మిడిల్ ఏజ్, మాదంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఏజ్ అయితే. ఇవన్నీ కూడా జ్ఞాపకాలు, మెమొరీస్. ఈ మెమొరీసే మనల్ని మనసు బాగాలేనప్పుడు చాలా మనసుకు మంచి ఆనందాన్ని ఇస్తాయి. సందర్భమైన కాకుండా మీకు అతడు అనే సినిమాలో ఒక డైలాగు చెప్పాల్సిన అనిపిస్తుంది. ఈ నాజర్ అనే ఆయన వస్తాడు కదా, వచ్చి మహేష్ బాబుని అడుగుతాడు. ఆ చనిపోయినటువంటి కొడుకు ఇతని కారణం తెలిసి చాలా కోపం వస్తుంది అనుకుంటారు. కానీ ఆయన అంతసేపు ఆ కుటుంబానికి చేసిన సర్వీస్ తెలిసి, నువ్వు నా మనోడు అయినా కాకపోయినా నాకు సంబంధం లేదు, నీ జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. నువ్వేమన్నా అయితే నాకు చెప్పొద్దు అని అంటాడు. చాలా అలాంటి సన్నివేశాలు జీవితంలో చాలా ఉంటాయి, అనుభవంతో వస్తాయి అవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అనుభవాన్ని తీసుకొని ఒక పాజిటివ్గా ముందుకెళ్ళి మంచిగా ఇంకా మంచిగా ఫ్యూచర్ ఉండాలని ఆశిస్తూ నాకు ఈ డయాస్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ బాబు సార్ మరోసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. అలంకరించిన నా గురువులందరికీ కూడా పాల్గొన్నాను. స్టేజ్ మీద మాట్లాడాలి మన సార్లు కూడా చెప్పారు. ఏంటంటే విద్యా వ్యవస్థ మన కాలంలో అంటే మనం చదువుకున్నప్పుడు ఉన్నంత ఇప్పుడు టీచర్స్ కూడా ఆ ఫీజిబిలిటీ లేదు. మనల్ని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు సరైన మార్గంలో పెట్టారు. కానీ ఈరోజు పరిస్థితుల్లో పిల్లలు ఒక దెబ్బ వేసినట్టయితే ఆ రాజకీయ నాయకుల దగ్గర నుంచి కూడా అందరూ కూడా పిలుచుకుంటూ వచ్చి వాళ్ళని తిట్టడం, ఆ గురువుల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా. అది ఎవరికైనా నష్టం అంటే వాళ్ళకి కాదండి, మన పిల్లలకే నష్టం. ఎందుకంటే వాళ్ళు సెన్సిటివ్గా తయారవుతారు. లేకపోతే ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ అలాంటివి చేసుకొని చాలామంది పిల్లలు ఆత్మహత్య చేసుకొని చదువుకోవడానికి కూడా కారణాలు అవి. గురువు ఎట్లాంటి వాడయ్యానంటే మనం ఈరోజు పరిజ్ఞానం బట్టి మరొక ప్లేస్ ఈరోజు వెళ్ళాలనుకోండి, గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకుంటాం, ఆ ప్లేస్ చేరుతాం. అలాగే మన గమ్యస్థానాన్ని మనం చేర్చేవాడు అలాంటి గురువే. అలాంటి గురువు లేకపోతే మన గమ్యస్థానాన్ని, మనం కోరుకున్న గమ్యానికి మనం చేరుకోలేము. సో మన పిల్లల్ని కూడా మనం సెన్సిటివ్గా చేయకుండా పూర్తి బాధ్యతని, అంటే మన బాధ్యత కూడా ఉంటుంది. ఆ గురువులకి వదిలేసినట్లయితే కొట్టినా తిట్టినా ఏమి ఆ గురువుల పట్ల గౌరవప్రదమైన భావం ఉంచి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే మన పిల్లలు కూడా జీవితంలో సక్సెస్ అవుతారు. అలాగే నా మిత్రులందరూ కూడా ఎవరైతే వాళ్ళ జీవితాల్లో సక్సెస్ అయ్యారో వాళ్ళకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా సక్సెస్ కాని వాళ్ళు ఎవరైనా లైఫ్లో ఉంటారు, తను అనుకున్న పని తను చేయలేదు, మేము చేయలేకపోతున్నాం, ఇలాంటివి కూడా కొంతమంది భావంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం పని ఒకసారి మనం కంటిన్యూగా ఆ పని చేసినట్లయితే మనం తప్పకుండా మన యొక్క గోల్ని మనం రీచ్ అవుతాం. దానికి సహకారంగా ఉండేది కూడా అలాంటి ఒక గురువే. సో మీరందరూ కష్టపడి ఇంకా ఉన్నత స్థానాలకి చేరుకోవాలని కోరుకుంటూ సెలవు. యాక్చువల్గా నా స్టేజ్ మీద ఎక్కువ ప్రస్తుతానికి నేను భద్రాచలంలో ఉంటాను, ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను. సో నేను చాలా మందికి
కలుస్తూనే ఉంటారు కాబట్టి నాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదే చెప్తాను. ఇది చెప్పుకోవాల్సిందంటే యాక్చువల్గా మీ ఇంగ్లీష్ మీడియం మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ మీ గవర్నమెంట్స్లో బాగా కలిసి ఉంటాం. ఈవెన్ రాజు కానీ, చౌదరి కానీ, రాజశేఖర్ కానీ, ఇంకా మీ గ్రౌండ్లో ఎక్కువ మీట్ అవుతాం. ఎక్కువ స్కూల్కి వచ్చాను కాబట్టి ఇలాగ మీ అందరూ కలుసుకోవడానికి కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.